ఫ్రెండ్స్ ప్రతిరోజు మేము పెట్టే ఎడిటింగ్ వీడియోస్ని మిస్ కాకుండా చూడాలనుకుంటే ఇక్కడ ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి పక్కన బెల్ ఐకాన్ వస్తుంది దానిపైన క్లిక్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేష్, మీరు చూస్తున్నారు తెలుగు టెక్ సురేష్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఈ రోజు కూడా మేము ఇదికైతే ఒక ఎక్సలెంట్ వాట్సాప్ స్టేటస్ వీడియో ఎడిటింగ్ అయితే తీసుకొచ్చాను ఫుల్ స్క్రీన్లో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ డెమో చూస్తున్నారు కదా ఎట్లుంది అనేది. ఫ్రెండ్స్ దీన్ని మీరు సాంగ్తో సహా వినాలనుకుంటే మీరు ఇన్స్టాగ్రామ్లో చూడొచ్చు అనమాట. ఇన్స్టాగ్రామ్ యొక్క లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఫ్రెండ్స్ ఇట్లాంటి స్టేటస్ని ఎట్లా తయారు చేసుకోవాలి అనేది ఈ వీడియోలో మీకు ఫుల్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇట్లాంటి స్టేటస్ని మనం తయారు చేసుకుంటే మనం కొన్ని రకాల ఫైల్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. వాటి యొక్క లింక్స్ అనేవి మీకు డిస్క్రిప్షన్లో ఉంటాయి, అక్కడ నుంచి వాటిని అయితే డౌన్లోడ్ చేసుకోండి. అలాగే ఇక్కడ మీరు ఏం చేశారంటే మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఇన్స్టాల్ చేసుకున్న కైన్మాస్టర్ ఉంటుంది కదా, ఆ కైన్మాస్టర్ యాప్ని ఇక్కడ మీరైతే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ప్లస్ బటన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ మీరు 9:16 అని కనిపిస్తుంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకున్న దాంట్లో ఒక ఇమేజ్ ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్. ఇట్లా మనకు బ్లాక్ కలర్ అలాగే వైట్ కలర్ రెండు కలిపి ఉంటాయి అనమాట. సో ఈ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ ఇమేజ్ లేయర్ని మీరు ఒక 30 సెకండ్స్ వరకు అయితే జరుపుకోండి. సో తర్వాత మీరు రైట్ మార్క్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు వీడియో స్టార్టింగ్లో రెడ్ మార్క్ నుంచండి లేయర్ పైన క్లిక్ చేయండి, మీడియా పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీరు యాడ్ చేసుకోవాలనుకుంటున్న ఇమేజ్ ఉంటుంది కదా, దాన్ని మీరు ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఇక్కడ నేను మీకు ఒకటైతే చెప్పాలి, ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకున్న ఇమేజ్ ఉంటుంది కదా, దాని బ్యాక్గ్రౌండ్ అయితే మీరు రిమూవ్ చేసుకున్న దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సో మరి మీకు ఫోటో బ్యాక్గ్రౌండ్ ఎట్లా రిమూవ్ చేసుకోవాలి అని తెలియకపోతే నేను ఆల్రెడీ ఈ టాపిక్ పైన సపరేట్గా ఒక వీడియో అయితే చేసిన, ఆ వీడియోని మీరు చూడండి, మీకు కొంచెం అవగాహన వస్తుంది అనమాట మన ఫోటో బ్యాక్గ్రౌండ్ ఎట్లా రిమూవ్ చేసుకోవాలనేది. సో ఆ వీడియోని మీరు చూడాలనుకుంటే లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి మీరు ఆ వీడియోని అయితే చూడండి. సో ఇట్లా మీరైతే ఫోటో బ్యాక్గ్రౌండ్ని ఎరేజ్ చేసుకున్న ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. మనకు ఫుల్ ఫోటో అవసరం లేదు, ఆ ఫోటో అయినా సరే బెటర్గానే సూట్ అవుతుంది. సో ఇట్లా మీరైతే లెఫ్ట్ సైడ్ కన్నట్లు ఫస్ట్ ఫోటోని ఇట్లా అడ్జస్ట్ చేసుకోండి, సైజ్ కొంచెం తగ్గించుకొని. తర్వాత ఈ ఇమేజ్ లేయర్ ఉంది కదా, దీన్ని మీరు వీడియో లెంత్ ఎంతవరకు తీసుకుర్రో అంతవరకు ఇట్లా జరుపుకోండి. తర్వాత ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మనకు 3 డాట్స్ అనేవి ఉన్నాయి కదా, దానిపైన క్లిక్ చేసి ఇక్కడ డూప్లికేట్ అని కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ రైట్ సైడ్లో మనకు చూసుకున్నట్లయితే మనయే 2 ఫోటోలు అవే లేయర్స్ అనేవి వస్తాయన్నమాట. ఒక లేయర్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు ఈ ఫోటో ఉంది కదా, దీంట్లో మీరు కొంచెం ఎక్కువగా జూమ్ చేసుకోండి ఈ విధంగా. సో ఎక్కువగా జూమ్ చేసుకొని లెఫ్ట్ సైడ్లో మళ్ళీ 3 డాట్స్ ఉన్నాయి కదా, దానిపైన క్లిక్ చేసి ఇక్కడ సెండ్ టు బ్యాక్ అని కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. ఈ ఫోటో ఏదైతే ఉందో ఇది మన ఇంతకుముందు ఫోటోకి బ్యాక్ సైడ్కి పోతుంది అనమాట. తర్వాత రైట్ సైడ్లో మనకు ఓవరాల్ యానిమేషన్ అని ఉంటుంది, దీనిపైన క్లిక్ చేసి ఇక్కడ మీరు ఫ్లిక్కర్ని సెలెక్ట్ చేసుకోండి. ఇట్లా మనకు ఫోటో చూడండి, ఇట్లా మనకు ఫ్లిక్ అవుతూ ఉంటుంది. తర్వాత మనం బ్యాక్ క్లిక్ చేయాలి. ఇక్కడ రైట్ సైడ్లో మనకు ఆల్ఫో ఒపాసిటీ అని ఉంటుంది, దీనిపైన క్లిక్ చేసి ఇక్కడ మీకు ఈ ఒపాసిటీ 100% ఉంటుంది, దీన్ని మీరు 50% అన్నా లేకపోతే 55 అన్నా సెలెక్ట్ చేసుకోండి, మీ ఇష్టం. సో తర్వాత మీరు రైట్ మార్క్ పైన క్లిక్ చేయండి. సో తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ వీడియో స్టార్టింగ్లో రెడ్ మార్క్ నుంచాలి, లేయర్ పైన క్లిక్ చేయాలి, మీడియా పైన క్లిక్ చేయాలి. ఇక్కడ మనం డౌన్లోడ్ చేసుకున్న దాంట్లో ఇట్లా మనకు కింది సైడ్ కన్నట్లు బ్లాక్ ఎఫెక్ట్ అయితే ఉంటుంది అనమాట. సో ఈ పిఎన్జీ ఇమేజ్ అనమాట, దీన్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీని యొక్క సైజ్ అనేది మీ ఇష్టం, మీకు నచ్చినంత వరకు ఇంక్రీజ్ చేసుకొని వీడియోలో కింది సైడ్ కన్నట్లు ఈ బ్లాక్ ఎఫెక్ట్ వచ్చేటట్లు మీరైతే అడ్జస్ట్ చేసుకోండి. సో తర్వాత ఈ ఇమేజ్ లేయర్ని మీరు వీడియో లెంత్ ఎంతవరకు తీసుకున్నారో అంతవరకు ఇలా జరుపుకోండి. సో తర్వాత మీరు రైట్ మార్క్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మనకు చూడండి బ్లాక్ ఎఫెక్ట్ అనేది వచ్చిందనమాట. తర్వాత మనం వీడియో స్టార్టింగ్లో రెడ్ మార్క్ నుంచి లేయర్ పైన క్లిక్ చేసి టెక్స్ట్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీరు మీకు నచ్చిన ఏదైనా సంథింగ్ టెక్స్ట్ ఉంటుంది కదా, దాన్ని మీరు ఇక్కడైతే టైప్ చేసుకోండి, మీ ఇష్టం, మీకు నచ్చిన టెక్స్ట్ని టైప్ చేసుకోండి. సో టైప్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఓకే పైన క్లిక్ చేయండి. తర్వాత ఈ టెక్స్ట్ లేయర్ అయితే ఉంటుంది కదా, దీన్ని కూడా మనం వీడియో లెంత్ ఎంతవరకు తీసుకున్నామో అంతవరకు ఇట్లా జరుపుకోవాలి. సో తర్వాత ఈ టెక్స్ట్ ఉంది కదా, దీన్ని ఇక్కడ మనకు బ్లాక్ ఎఫెక్ట్ యాడ్ చేసినాం కదా కింది సైడ్కి అన్నట్లు, ఆ ప్లేస్లో ఇట్లా దీన్ని అయితే మీరు అడ్జస్ట్ చేసుకోండి. దీని ఫాంట్ స్టైల్ని చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఏ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. మీకు మస్తు రకాల ఫాంట్స్ అనేవి వస్తాయి, ఇందులో మీరు మీకు నచ్చింది అయితే చూజ్ చేసుకోవచ్చు. మీకు ఇంకా కావాలనుకుంటే ఇక్కడ స్టోర్ ఐకాన్ కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేస్తారంటే మీకు మంచి మంచి ఫాంట్స్ అనేవి కూడా లభిస్తాయి, అందులో కూడా మీరు మీకు నచ్చింది అయితే ఇట్లా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇందులో నేను ఒకదాన్ని అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు రైట్ మార్క్ పైన క్లిక్ చేయండి. సో తర్వాత మనకు టెక్స్ట్ అనేది ఈ విధంగా వస్తుంది. దీనికి మనం కలర్ని చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ రైట్ సైడ్ మనకు కలర్ ఐకాన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి కలర్ని కూడా మనం చేంజ్ చేసుకోవాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. సో తర్వాత ఇప్పుడు మనం దీన్ని మంచి అడ్జస్ట్ అనేది చేసుకోవాలన్నమాట. తర్వాత మీరు దీని కింద ఇంకో టెక్స్ట్ని కూడా యాడ్ చేసుకుంటుంటే యాడ్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. సో మనకి టెక్స్ట్ అనేది యాడ్ అయిపోయింది కదా, తర్వాత మనం రైట్ మార్క్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు మనం వీడియో స్టార్టింగ్లో రెడ్ మార్క్ నుంచాలి, లేయర్ పైన క్లిక్ చేయాలి, మళ్ళీ టెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. ఇక్కడ మనం ఫోటో ఏదైతే యాడ్ చేసినామో సో వాళ్ళ యొక్క నేమ్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఇక్కడైతే టైప్ చేసుకోవాలన్నమాట. అది కూడా మనం ఒక్కో అక్షరం కింద ఇట్లా మనమైతే టైప్ చేసుకోవాలన్నమాట, అంటే వెర్టికల్గా, అంటే ఒక అక్షరం కింద ఒక అక్షరం, ఒక అక్షరం కింద ఒక అక్షరం ఇట్లా వచ్చేటట్లు టైప్ చేసుకోవాలి. సో ఇట్లా టైప్ చేసుకున్న తర్వాత ఓకే పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, సో ఇట్లా మీకు అయితే వస్తుంది అనమాట. సో ఇక్కడ నేను టెక్స్ట్ చూపిస్తున్నా కదా, ఇట్లా మనకు వెర్టికల్గా వస్తుంది అనమాట, పొడవుగా.
సో ఇట్లా మీరు ఈ టెక్స్ట్ని ఇట్లా మీరు టైప్ చేసుకున్న తర్వాత దీన్ని రైట్ సైడ్లో మూలకు ఉంది, అది ఇక్కడ మూలకు ప్లేస్లో. సో ఈ ప్లేస్లో అన్నట్లు మీరు అయితే ఇట్లా అడ్జస్ట్ చేసుకోండి. మీరు కావాలనుకుంటే రెండు టెక్స్ట్ లేయర్స్ని కూడా తీసుకోవచ్చు అనమాట. సో ఇట్లా మీరు టైప్ చేసుకున్న తర్వాత ఈ టెక్స్ట్ లేయర్ని కూడా మీరు వీడియో లెంత్ ఎంతవరకు తీసుకురో అంతవరకు ఇట్లా మీరు అయితే జరుపుకోండి. తర్వాత రైట్ సైడ్లో మనకు బ్యాక్గ్రౌండ్ కలర్ అని కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేసి ఇక్కడ ఎనేబుల్ అని ఉంది కదా, దీన్ని ఎనేబుల్ చేయండి. ఇక్కడ కలర్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీరు మీకు నచ్చిన కలర్ని చూస్ చేసుకోండి. ఇక్కడ మీరు ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ చూస్ చేసుకోండి, అది మీ ఇష్టం. సో చూస్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు రైట్ మార్క్ పైన క్లిక్ చేయండి. తర్వాత బ్యాక్ క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ మీరు ఈ టెక్స్ట్కి కలర్ని చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ కలర్ ఐకాన్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన కలర్ని అయితే చూస్ చేసుకోండి. తర్వాత ఫాంట్ స్టైల్ని యాడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఏ పైన క్లిక్ చేయండి. మీకు నచ్చిన ఫాంట్ని అయితే ఇందులో కూడా మీరు అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత రైట్ మార్క్ పైన క్లిక్ చేయండి. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా మనకైతే టెక్స్ట్ అనేది వస్తుంది అనమాట రైట్ సైడ్లో. సో తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే రైట్ మార్క్ పైన క్లిక్ చేయాలి. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ విధంగా మనకు టెక్స్ట్ అనేది చాలా ఈజీగా అయితే యాడ్ అయిపోతుంది అనమాట. సో ఇట్లా మనం రెండు టెక్స్ట్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మీరు శాంపుల్లో చూసారు కదా అట్లా. సో ఇట్లా మీరు మీ ఇష్టం అనమాట. అలాగే కింద కూడా మీరు ఈ ప్లేస్లో కూడా ఇంకో టెక్స్ట్ని కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో అది కూడా మీ ఇష్టం. తర్వాత మనం ఇక్కడ మనకు నచ్చిన ఏదైనా సరే వాటర్ మార్క్ని కూడా యాడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఈ మూలక్ అన్నట్లు మనం మనకు ఛానల్కి సంబంధించింది కానీ లేకపోతే మన ఇన్స్టాగ్రామ్ ఐడికి సంబంధించింది కానీ ఇక్కడ మనం అయితే యాడ్ చేసుకోవచ్చు, బాగుంటుంది. సో తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ వీడియో స్టార్టింగ్లో రెడ్ మార్క్ నుంచి లేయర్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి ఇక్కడ మనం డౌన్లోడ్ చేసుకున్న దాంట్లో ఎఫెక్టివ్ వీడియో ఉంటుంది, కలర్ ఎఫెక్టివ్ వీడియో. మనకు కలర్స్ అంటే చేంజ్ అవుతాయి అన్నమాట. సో దీన్ని వచ్చేసి నేను ఎలైట్ మోషన్ యాప్లో అయితే క్రియేట్ చేసిన. సో ఇట్లా మనకు కలర్స్ చేంజ్ అవ్వడం కానీ ఆ పార్టికల్స్ కలర్స్ చేంజ్ అవ్వడం కానీ ఇదంతా మనం అయితే అందులో చేయొచ్చు అనమాట. సో ఇట్లా మీరు ఈ వీడియోని సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీన్ని మీరు ఈ వీడియో నుండి ఇట్లా మీరు అయితే ఫిట్గా అడ్జస్ట్ చేసుకోండి మీకు నచ్చినంత వరకు. సో తర్వాత ఇక్కడ రైట్ సైడ్ మనం కిందికి వెళ్ళినట్లయితే ఇక్కడ మనకు బ్లెండింగ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీనిపైన క్లిక్ చేసి ఇక్కడ మీరు స్క్రీన్ని సెలెక్ట్ చేసుకోండి. మనకు ఆ బ్లాక్ ఎఫెక్ట్ పోయి మనకు కలర్ ఎఫెక్ట్ అయితే యాడ్ అయిపోతుంది. తర్వాత మనం రైట్ మార్క్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు మనం వీడియో స్టార్టింగ్లో రెడ్ మార్క్ నుంచాలి, లేయర్ పైన క్లిక్ చేయాలి, మీడియా పైన క్లిక్ చేయాలి. ఇక్కడ మనం డౌన్లోడ్ చేసుకున్న దాంట్లో బార్డర్ ఇమేజ్ ఉంటుంది, దాన్ని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత రైట్ సైడ్ మనకు కత్తెర గుర్తు పక్కన స్ప్లిట్ స్క్రీన్ అనే ఆప్షన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేయాలి. ఇక్కడ ఆఫ్ పక్కన ఒక వైట్ కలర్లో పెద్ద డబ్బా ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీరు బ్యాక్ క్లిక్ చేయండి. ఇమేజ్ లేయర్ ఉంది కదా, దీన్ని మీరు వీడియో లెంత్ ఎంతవరకు తీసుకున్నారో అంతవరకు ఇలా జరుపుకోండి. తర్వాత రైట్ సైడ్లో మనకు బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంటుంది, దీనిపైన క్లిక్ చేసి ఇందులో మీరు స్క్రీన్ని సెలెక్ట్ చేసుకోండి. మనకు ఆ బ్లాక్ స్క్రీన్ పోయి ఓన్లీ బార్డర్ ఎఫెక్ట్ అయితే యాడ్ అయిపోతుంది. తర్వాత మనం రైట్ మార్క్ పైన క్లిక్ చేయాలి. ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు చూసుకున్నట్లయితే టోటల్గా ఎడిటింగ్ అనేది మనకు కంప్లీట్ అవుతుంది అనమాట. కాకపోతే ఇక్కడ మనం ఏంటిదంటే మనకు నచ్చిన సాంగ్ని కానీ మ్యూజిక్ని కానీ యాడ్ చేసుకోవాలి. సో దాన్ని ఎట్లా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మీకైతే చెప్తాను. సో వీడియో స్టార్టింగ్లో రెడ్ మార్క్ నుంచి అండి ఆడియో పైన క్లిక్ చేయండి. మీ మొబైల్లో సాంగ్స్ అనేవి మొత్తం ఇక్కడ మీకైతే వస్తాయి అనమాట. సో ఇందులో మీరు ఈ వీడియో ఎడిటింగ్కి ఏ సాంగ్ని అయితే యాడ్ చేసుకోవాలనుకుంటారో సో ఆ సాంగ్ని సెలెక్ట్ చేసుకొని ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేయగానే ఆ సాంగ్ అనేది ఈ వీడియోకి చాలా ఈజీగా అయితే యాడ్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు మనకు టోటల్గా ఎడిటింగ్ అనేది కూడా అయిపోయింది. దీన్ని మనం సేవ్ చేసుకోవాలంటే ఇక్కడ రైట్ సైడ్ మనకు ఎక్స్పోర్ట్ బటన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి ఇక్కడ మన వీడియో యొక్క క్వాలిటీని మీరు సెలెక్ట్ చేసుకుని మీకు నచ్చినంత వరకు ఫ్రేమ్ రేట్ని 30లో ఉంచుకోండి. కింద ఎక్స్పోర్ట్ అని కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ మనకు ప్రాసెసింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇది మనకు ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో అప్పుడు మన వీడియో అనేది ఆటోమేటిక్గా మన గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది.